ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. కేసు ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓలో పే కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంప్యూటర్ వచ్చేసి సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఓకే అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఓకే అయితే చేసుకోవచ్చు. ఇంటి నుండే మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే మీకు 15,000 to 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక ఓలో పే కంపెనీ ఏంటంటే ఫైన్టెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీలో అయితే ఫినాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ కార్పొరేట్ కార్డ్స్కి సంబంధించి కావచ్చు, బిల్ పేమెంట్స్కి సంబంధించి కావచ్చు, అప్రూవల్స్కి సంబంధించి కావచ్చు, ఎక్స్పెన్స్ రిమెంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అకౌంటింగ్ ఆటోమేషన్కి సంబంధించి వీళ్ళు సింగిల్ ప్లాట్ఫామ్లో అయితే ఇక ఫినాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక కంపెనీ వచ్చేసి సౌత్ ఈస్ట్లో అయితే ఉందన్నమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక సేల్స్కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ని అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కండక్ట్ చేసేసి ఇక సెల్లింగ్ పాసిబిలిటీస్ని అయితే మీరు ఐడెంటిఫై చేసేసి కస్టమర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. వద్ది మెయిల్స్ ద్వారా కావచ్చు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా కాల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ చాట్ ద్వారా కావచ్చు, మీరైతే కస్టమర్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ అయ్యి వీళ్ళు ఏదైతే ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో సో ఇక సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. అదేవిధంగా కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారు సో ఇక నీడ్స్ అయితే మీరు అర్థం చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ చూడండి హ్యాండిల్ కంప్లైంట్స్ ఆర్ అబ్జెక్షన్స్ ఓవర్ కాల్స్ అండ్ కన్విన్స్ లీడ్స్ ఫర్ ప్రోడక్ట్ డెమో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్ గురించి అయితే మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా. అదేవిధంగా కస్టమర్స్ ఏదైతే కంప్లైంట్స్ చెప్తారో సో ఇక కంప్లైంట్స్ కూడా అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రోడక్ట్ డెమో ఇచ్చేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫీడ్బ్యాక్ వచ్చేసి మీరు మీ యొక్క టీమ్కి అదేవిధంగా మేనేజ్మెంట్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే leads in the CRM system, update the status regularly and make sure reports look clean అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తుంటారో సో ఇక లీడ్స్ అయితే మీరు మేనేజ్ చేస్తూ ఇక CRM సిస్టంలో వచ్చేసి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ప్రాపర్ రిపోర్ట్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరు సేల్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్తో కాంటాక్ట్ అయ్యి వేరియస్ ఛానల్స్ ద్వారా మీరు కస్టమర్స్తో అయితే కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళకైతే ఇక కంపెనీ ఏదైతే ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో సో ఇక సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే ఎస్ మీకైతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు బిజినెస్కి సంబంధించి గ్లోబల్ స్టాక్ హోల్డర్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ B2B సేల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ప్రోస్పెక్ట్
మార్కెటింగ్ సంబంధించి, ఈమెయిల్ క్యాంపెయినింగ్ సంబంధించి, కోల్డ్ కాలింగ్ సంబంధించి సో మీకు నాలెడ్జ్ కనుక బేసిక్గా నాలెడ్జ్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు. అండ్ అలాగే మీరు యొక్క డిఫరెంట్ ఛానల్స్ ద్వారా ఇంటర్నల్ టీమ్స్తో అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్తో యొక్క లీడ్ జనరేషన్కి సంబంధించి మీరు వర్క్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తుంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీరు అడ్రస్ అండ్ అలాగే కంట్రీ వచ్చేసి ఆప్షనల్ అనమాట. అదేవిధంగా స్టేట్ సిటీ కూడా ఆప్షనల్ అనమాట. సో మీరు మెన్షన్ చేయాలనుకుంటే చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఫోటో కూడా మనకు ఆప్షనల్ అనమాట. సో మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్, కంపల్సరీగా మీరు యొక్క స్టార్ గుర్తున్నవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఐఎమ్ ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఆన్ చేసేసేయండి. సో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీరు ఎక్స్పీరియన్స్డ్ కనుక అయినట్టయితే సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ సిటీస్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు 3 to 4 lakh అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కోర్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కోర్స్ కూడా మెన్షన్ చేసేసేయండి. మీ యొక్క స్పెషలైజేషన్ కూడా ఇచ్చేసేయండి ఇక్కడ. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, డ్యూరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క డిగ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎండ్ అయింది అని చెప్పేసి స్టార్ట్ డేట్ అదేవిధంగా ఎండ్ డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీకు ఏమైనా వెబ్సైట్ లింక్స్ కనుక ఉన్నట్టు ఇక లింక్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది అనమాట. సో మీరు PDF ఫార్మెట్లో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి డస్ ద శాలరీ రేంజ్ 15 to 25 అలైన్ విత్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ది సేల్స్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా డూ యూ హ్యావ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ B2B సేల్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. నేను నెక్స్ట్ వచ్చేసి వీ మస్ట్ ఫిల్ ది పొజిషన్ అర్జెంట్లీ, కెన్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ అయితే అడుగుతున్నారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఇది వచ్చేసి అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మీరు వన్స్ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.